హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్యచదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కొట్నాన రమేష్ విరచిత అంశంగా భారత పౌర సేవలకు ఆధార్ అది ఏ ఆధారం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. భారత పౌర సేవలకు ఆధార్ అది ఏ ఆధారం, ఇక వినండి. ఆధార్ విశ్వసనీయతకు పరీక్ష. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ విప్లవంగా మన ఆధార్ గుర్తింపు పొందింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని ఒక గ్రామంలో తొలి ఆధార్ కార్డు జారీ చేశారు. అది మొదలు గత 15 ఏళ్లలో 143 కోట్ల మందికి ఆధార్ నంబర్లను అందించారు. ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలను పొందడంలో ఆధార్ కీలకంగా నిలుస్తుంది. అయితే వ్యవస్థాగతమైన పలు లోపాలు ఆధార్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2006లో ఆధార్ అవసరాన్ని గుర్తించింది. 2009 జూన్ 25న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకనీని కేబినెట్ మంత్రి హోదాతో దానికి నాయకత్వం వహించాలని ఆహ్వానించింది. అదే సంవత్సరం జూలై 6న ఆర్థిక శాఖ ఆ సంస్థ నిర్వహణకు 120 కోట్లు కేటాయించింది రూపాయల్ని. 2009 జూలై 23న నందన్ నీలేకని అధికారికంగా యుఐడిఏఐ అధ్యక్షుడిగా, ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ శర్మ డైరెక్టర్ జనరల్గా సాంకేతిక నిపుణులతో పూర్తి బృందం ఏర్పాటైంది. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ చట్టాన్ని తెచ్చింది. ఆధార్ ఇతర శాసనాలు ఇతర శాసనాల సవరణ చట్టం 2019లో ఆమోదం పొందింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు మన దేశ డిజిటల్ సామర్థ్యానికి ప్రతీకగా ఆధార్ను ప్రశంసిస్తాయి. ఇక జామ్ త్రయాన్ని పరిశీలిస్తే ప్రతి భారతీయుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అందించటం ఆధార్ లక్ష్యం. దాని ద్వారానే 1700కు పైగా పౌర సేవలు, సామాజిక పథకాలు అందుతున్నాయి. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడానికి, మొబైల్ సిమ్ కార్డులు తీసుకోవడానికి ఆధార్ తోడ్పడుతుంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియాకు ఆధార్ కార్డు వెన్నెముకలా నిలుస్తుంది. పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ, ఇతర సంక్షేమ పథకాలను అందించడానికి జన్ధన్ బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు, మొబైల్ అనుసంధానత జామ్ అంటారు. ఆ త్రయాన్ని కేంద్రం ఎంచుకుంది. లక్షల సంఖ్యలో ప్రజలు ప్రధాన స్రవంతి ఆర్థిక వ్యవస్థలోకి రావడానికి జన్ధన్ యోజన తోడ్పడింది. 56 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాల్లో 11 ఏళ్లలో ప్రజలు 2,68,000 కోట్లు జమ చేశారు. జనధన్ ఖాతాదారుల్లో 56% మంది మహిళలే. ప్రత్యక్ష నగదు బదిలీలను ఆధార్తో అనుసంధానించడం ద్వారా 4,15,00,000 నకిలీ ఎల్పిజి కనెక్షన్లను, 5,30,00,000 నకిలీ రేషన్ కార్డులను తొలగించగలిగారు. దానివల్ల
1,85,00,00,000 ప్రభుత్వం ఆదా చేయగలిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 98% వేతన చెల్లింపులను ఆధార్ అనుసంధానం ద్వారా సకాలంలో జరుపుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ పథకంలో అనర్హుల తొలగింపు ద్వారా 22,000 కోట్లను ఆదా చేయగలిగారు. ఇక ఆధార్ సాయంతోనే 220 కోట్ల డోసుల కోవిడ్ టీకాలు పక్కాగా అందాయి. ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజనలోనూ ఆధార్ కీలక పాత్ర పోషిస్తుంది. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఆధార్ కార్యక్రమం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన డిజిటల్ ఆవిష్కరణల్లో ఒకటిగా ప్రశంసలు అందుకుంటుంది. అయితే సమాచార ఉల్లంఘనలు, బయోమెట్రిక్ దుర్వినియోగం, సమాచార గోప్యత, భద్రత ఇటువంటి అంశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డు లేని కారణంగా ఏ వ్యక్తి ఇబ్బందులు పడకూడదని 2013లో సుప్రీంకోర్టు సూచించింది. ఆధార్ నంబర్ లేదని ప్రభుత్వ సేవలు నిరాకరించకూడదని 2014లో అత్యున్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది. అయితే పలు రాయితీలు, సేవలు పొందడానికి ఆధార్ ప్రామాణీకరణను ప్రభుత్వాలు తప్పనిసరి చేసేందుకు 2016లో చేసిన చట్టం అవకాశం కల్పించింది. యూజీసీ, సిబిఎస్ఈ, ఐఆర్సిటిసి ఇటువంటి సంస్థలు సైతం ఆయా సేవలు పొందడానికి ఆధార్ ఉండాల్సిందే అంటున్నాయి. దీనివల్ల కొందరు పిల్లలు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో తమ పేర్లను నమోదు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రస్తుతం ఉన్న సేవా కేంద్రాలు సరిపోవు. బ్యాంకు ఖాతాలతో ఆధార్ను అనుసంధానించడం, పదే పదే కేవైసీ చేయాల్సి రావటం తదితరాల వల్ల సంక్షేమ పథకాల అమల్లో గందరగోళం నెలకొంది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ప్రధానమంత్రి మాతృవందన యోజన కార్యక్రమంలో అందించాల్సిన ప్రయోజనాలు 28% మేర తప్పుడు అకౌంట్లకు వెళ్ళాయి. ఆధార్లో లొసుగులకు ఇది అద్దం పడుతుంది. నిజమైన లబ్ధిదారులకు నష్టం. దేశంలో కోట్లాది ప్రజలకు సాంకేతిక కారణాల వల్ల రేషన్, పింఛన్లు తిరస్కరించడం ఆధార్ లక్ష్యానికి తూట్లు పొడిచింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫెయిల్యూర్, సమాచార చౌర్యం, గోప్యత ఉల్లంఘనలు. ఈ నేపథ్యంలో ఆధార్ భద్రతను పటిష్టం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆధార్ వివరాలను తప్పుగా నమోదు చేయటం, అథెంటికేషన్ విఫలం అవ్వడం ఇటువంటి కారణాల వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ, ఉపాధి హామీ పథకం ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు అందడం లేదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎసి వారు సైతం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా శారీరక శ్రమ చేసే కార్మికులు, వృద్ధుల విషయంలో ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించింది. తన సమాచార నిధి సురక్షితంగా ఉంది అని యుఐడిఏఐ చెబుతున్నా థర్డ్ పార్టీలు నిర్వహించే నమోదు కేంద్రాల వద్ద తరచూ ఉల్లంఘనలు గుర్తించామని పిఏసి తెలిపింది. భారత పౌరులు కానివారు ఆధార్ను దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వ పథకాలకు అసలైన లబ్ధిదారులను గుర్తించడంలో దాని ప్రాధాన్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి పిఏసి పలు సిఫార్సులు చేసింది. ఆధార్ లోపరహితమైతేనే దేశ ప్రగతికి అది వెన్నుదన్నుగా నిలవగలుగుతుంది అంటూ కొట్నాన రమేష్, వీరు సీనియర్ మేనేజర్, సెంటర్ ఫర్ బిజినెస్ ఇన్నోవేషన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ వారు అందజేసిన ఈ అంశం భారత పౌర సేవలకు ఆధార్నే ఆధారం అనేటువంటి దీన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.